ముందుకు వచ్చి నాకేం అర్థం కావట్లేదండి, అసలు ఏం జరిగిందో నేను చాలా చేశాను. జగన్ రెడ్డి, నీకు అర్థం కావాలంటే నువ్వు పని చేయాలయా, నీకు నిజంగా ఏం అర్థం కాదు. ఇప్పుడు నీకు అర్థం కావాలంటే తెగ ఉపలాట పడుతున్నావు కదా. 9వ తేదీ నేను వైజాగ్ వెళ్ళిపోతా, స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేస్తా, అసలు హోటల్ రూమ్లన్నీ అసలు మొత్తం బుక్ అయిపోయినాయి, అసలు విమానం టికెట్లు కూడా దొరకట్లేదు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం బిల్డప్ ఇచ్చారా బాబు. నువ్వు వైజాగ్ వెళ్ళాలయా, నువ్వు వైజాగ్ వెళ్ళి అక్కడ అద్భుతంగా ఉన్నటువంటి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కొత్తగా ఒక బ్లాక్ నువ్వే కట్టుకున్నావు, దానిలో జాయిన్ అయ్యి నువ్వు ఇమ్మీడియట్ గా దానిలో జాయిన్ అయ్యి ఒక 10 రోజులు 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఓహో, ఇదా నేను చేసినటువంటి తప్పని అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు ఆ పని చేయి, నువ్వు వెళ్ళి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు, అక్కడ గట్టి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏంటి, ఎవరెవరిని ఏ రకంగా పీడించావు, హింసించావు, బాధ పెట్టావు, అవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే ఏంటి సార్, ఏం అర్థం కావట్లేదు. అన్ని చేశాడంట, అన్ని వర్గాల వారికి అన్ని రకాల మేళ్లు చేశాడంటే ఏం చేశాడు సార్? ఇవాళ దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు సాధించడం చేసినటువంటి మేళా. ఇప్పుడు ఉద్యోగులుగా మార్చేసి వాళ్ళని గంజాయికి డ్రగ్స్ నా పాయింట్ ఏంటంటే పట్టాభి గారు, ఇప్పుడు డోంట్ మైండ్, ఆయన పార్టీ ఓటమిని ఆయన